హలో హాయ్ నమస్తే. సో, కెరీర్ గైడెన్స్‌లో ఉన్నటువంటి లాస్ట్ ఓ నేను చెప్పిన కెరీర్ గైడెన్స్ ఫార్ములా ఐఏపీపీఓ. ఐఆర్‌ఓ. ఐ ఫర్ ఇంట్రెస్ట్, పి ఫర్ ఐ ఫర్ ఇంట్రెస్ట్, ఏ ఫర్ యాప్టిట్యూడ్, పి ఫర్ పర్సనాలిటీ, అనదర్ పి ఫర్ ప్రాక్టికల్ అప్లికేబిలిటీ. సో, ఈ 4 మీకున్నాయి. ఇంట్రెస్ట్ ఉంది, యాప్టిట్యూడ్ ఉంది, పర్సనాలిటీ అంటే ఒకటి దాన్ని బట్టి ఒకటి. ఇంట్రెస్ట్ ఉంటే యాప్టిట్యూడ్ ఈజ్ ఆల్సో గుడ్. ఇవి 2 ఉంటే ఇంట్రెస్ట్, ఆప్టిట్యూడ్ ఉంటే పర్సనాలిటీ కూడా బాగుంది. దెన్ ఇట్ విల్ బి యూ కెన్ థింకింగ్ అబౌట్ ద యూ హావ్ టు కన్సిడర్ అబౌట్ ద ప్రాక్టికల్ అప్లికబిలిటీ. Within the practical applicability, we have different components. That is economic situation, educational facilities, then academic performance. The last one is reservation. నేను ఇంతకుముందే చెప్పాను రిజర్వేషన్ గురించి ఎవరు దానిపైన ఏమంటాం అవాకులు చెవాకులు చేయాల్సిన పని లేదు. అది రిజర్వేషన్స్ ఈ రోజుల్లో అందరికీ ఉన్నాయి. వీళ్ళకుంది, వాళ్ళకు లేదు అనేటువంటిది లేదు. వితిన్ ఎస్సీ, ఎస్టీ వెనుకబడ్డటువంటి తరతరాలుగా వెనుకబడ్డటువంటి వాళ్ళకు ఎస్సీ, ఎస్టీలకున్నాయి. వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా ముందుకు రావడానికి. అట్లాగే మధ్య మార్గంలో ఉన్నటువంటి ఓబీసీలకు 27% ఉంది. రైట్. ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.5%. రైట్. దెన్ ఈడబ్ల్యూఎస్ 10% విత్ ఇన్ ద జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 10% అంటే ఎకనామిక్ బేస్ చేసుకొని. సో, అందరికీ ఉన్నాయి. లేని వారు ఈ పర్టిక్యులర్ కేటగిరీకి లేదు అని చెప్పడానికి లేదు కాబట్టి దాదాపు అందరూ గూడా ఈ అంటే ఇప్పుడు మెరిట్ వాట్ ఎవర్ ద మెరిట్ అని ప్రశ్నించేటువంటి వాళ్ళు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మెరిట్ మధ్యలో క్వెషన్ చేశారు. కానీ ఇప్పుడు మరి రిజర్వేషన్స్ ఇవ్వకుండా సామాజిక న్యాయం ఎట్లా సాధిస్తాము అనే కాడ మరి దేర్ ఇస్ నో ఆల్టర్‌నేటివ్. ఇవన్నీ అఫర్మేటివ్ యాక్షన్‌లో వస్తాయి. ఓకే. జాన్ డ్యూయే చూపించినటువంటి ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఫాలో అయినటువంటి అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో ఇదొకటి. అఫర్మేటివ్ పాలిసీస్. It is the responsibility of the state government to provide some reservation for the socially, economically underprivileged sections of the society. తర్వాత ఉమెన్ కూడా 33% ఇన్ స్టేట్ గవర్నమెంట్. జనరల్ అవ్వచ్చు, ఎస్సీ, ఎస్టీ విత్ ఇన్ ద కేటగిరీ దే విల్ 33%. సో ఆల్రెడీ ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఇన్ తెలంగాణ, ఏపీ like states, but some other states it is not at all implemented, both in jobs and jobs as well as in the seats. ఓకే. సో ఎవరికి ఏమైనా ఆహ్, రకరకాలుగా అభ్యంతరాలు ఏమైనా ఉంటే దే కెన్ గో టు ద కోర్ట్ అండ్ కోర్ట్ విల్ బి గివింగ్ యాస్ పర్ దేర్ అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత దే విల్ గివ్ ద వర్డిక్ట్. అంతేగాని మనము కామన్‌గా ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ గాని, కామన్ మ్యాన్స్ గూడా ఈ రిజర్వేషన్ పైన రకరకాల వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి అవసరం లేదని నా ఉద్దేశ్యం. ఓకే. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అందరికీ ఉంది ఇప్పుడది. ఓకే. వుమెన్ అన్నప్పుడు వుమెన్ ప్రతి ఇంట్లో ఉంటారు. వాళ్ళకి హక్కులొచ్చినట్టే. అండ్ జనరల్ కేటగిరీలో గూడా అందరూ ఉంటారు. వాళ్ళకు హక్కులొచ్చినట్టే. ఓబీసీలో గూడా అన్ని రకాల వాళ్ళున్నారు. ఓకే. తర్వాత ఎస్సీ, ఎస్టీలో గూడా ఉన్నారు. సో, వితిన్ ఇవి డిఫరెంట్‌గా స్టేట్‌లో గవర్నమెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఎనీహౌ వి కెన్ గో టు ద లాస్ట్ పాయింట్ దట్ ఈస్ ద అపార్చునిటీస్. సో, వాట్ డు యూ మీన్ బై అపార్చునిటీస్? అంటే ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత అసలు అవకాశాలు ఎట్లా ఉన్నాయి మరి మార్కెట్‌లో? మార్కెట్‌లో అవకాశాలు. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నా డిగ్రీ టైమ్‌లో ఎలక్ట్రానిక్స్ బాగా డిమాండ్ ఉండే. లేదిప్పుడు. చానా కాలేజ్‌లో ఎంఈ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, ఎంఈపీ కోర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఉండేది. చానా డిగ్రీ కాలేజ్‌లో అసలు ఎలక్ట్రానిక్స్ కోర్స్ లేదు. అంతెందుకు ఈసీఈ బీటెక్‌లో గూడా ఈసీఈ ఒక బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇప్పుడు తగ్గిపోయింది. రీజన్ ఏందంటే ఇది. ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల. ఈవెన్ కొన్ని సబ్జెక్ట్స్ గూడా డిమాండ్ తగ్గిపోయింది మార్కెట్‌లో. ఓకే. సో, తీసుకుంటే ఆహ్, ద లాస్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఆపర్చునిటీస్ అండ్ హౌ ద జాబ్ అపార్చునిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అట్ ప్రెజెంట్. ఈ కరెంట్ సిట్యుయేషన్‌లో మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్న మీరిప్పుడు చదువుకోబోయే టైంలో మీరు 10థ్ క్లాస్‌లో ఉన్నారిప్పుడు. ఈ టైంలో ఏ కోర్స్ చేస్తే మనకు
జాబ్ బాగుంటుంది. ఇది ఒక ట్రెండ్ అంటే అట్‌లీస్ట్ ఫ్యూచర్ కాకుండా ఇప్పుడు కరెంట్‌గా ఏ జాబ్‌లో, ఏ సెక్టార్‌లో మనకు ఎక్కువగా జాబ్స్ ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే ప్రిడిక్షన్ ఇప్పుడు మనకు ఇరాన్, ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. మనకు ప్రాబ్లమ్ ఏంది? మనకు వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఇంకా ఇట్లాగే కొనసాగితే పెట్రోల్, గ్యాస్ పైన కూడా కొరత ఏర్పడింది. రీజన్ ఏందంటే మనమంతా గూడా ఈ ఆహ్, ఏమంటాం నాన్ రినవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే పునరుత్పత్తి కాని వనరుల పైన, శిలాజ ఇంధనాల పైన మనం డిపెండ్ అయ్యున్నాం. అవన్నీ గూడా అక్కడే దొరుకుతాయి. కాబట్టి వాటిని అక్కడ తీసుకురావడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి కెనాల్ అంటే సముద్ర మార్గాలున్నాయి. సముద్ర మార్గాలు ఈ వార్‌కి ఎఫెక్ట్ కావడం వల్ల మనకి సిట్యుయేషన్ వచ్చింది. మరి మనం చేయాల్సినటువంటి పనేంది? మనం ఏ రకంగా ఆలోచించాలి అంటే మనకి ఖచ్చితంగా గూడా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన మనం డిపెండ్ కావాలి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గూడా నిన్న చెప్పడం జరిగింది ఈ విషయం పైన. అంటే వి హావ్ టు రీథింక్ అవర్ ఎనర్జీ పాలిసీ. ఎప్పుడు వాటిపైన డిపెండ్ గాకుండా బయోడీజిల్ గానీ, సోలార్ ఎనర్జీ గానీ, విండ్ ఎనర్జీ గానీ, వీటిపైన మనం ఫోకస్ జేయాలి. సో, అంటే వీటికి ముందు ముందు మంచి ఈవెన్ మనం ఎలక్ట్రిక్ కార్స్ ఒచ్చాయి. బ్యాటరీ కార్సు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒస్తున్నాయి ఈ మధ్య. సో, వాటికి డిమాండ్ బాగుంది. ఓకే. అంటే విత్ ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ సోర్సెస్ ఓకే. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మిక్స్డ్ విత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్ అట్లా. సో, ఈ రంగాల లోపల భవిష్యత్తులో అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అని ఒక మన అంచనా. గవర్నమెంట్ పాలిసీ రిపోర్ట్స్ కూడా దీపాడు. ఇదొక్కటే కాదు ఇంకా పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. పొల్యూషను చాలా ఎక్కువగా ఉంది. అది ఇంకా పెరుగుతుంది. సో, ఆ పొల్యూషన్ రిలేటెడ్ జాబ్స్ కూడా రావచ్చు. రైట్? తర్వాత సోషల్ సెక్టార్ తీసుకుంటే ఏంది మనకి సోషల్ వర్క్ అంటాం. సోషల్ వర్క్. సోషల్ వర్క్‌లో గూడా మనకు అవకాశాలు ఎక్కువగానే ఉండొచ్చు ముందు. ఎందుకంటే చాలా మంది మ్యూజిషియన్ అయిపోతున్నారు. ఫ్యామిలీతో పాటుగా డిఫరెంట్ కంట్రీస్‌కి మైగ్రేట్ అయిపోతున్నారు. ఈ వార్ చేయబట్టి కొంతవరకు అనిశ్చితి ఉంటుంది. క్రైసిస్ ఉంటుంది. బట్ ఆ ట్రెండ్ మళ్ళీ కొనసాగుతుంది. రకరకాల ట్రెండ్, రకరకాల మనస్తత్వాల మనుషులున్నారు. రకరకాల జాబ్ ఆపర్చునిటీస్ మన దగ్గర యూత్ ఎక్కువగా ఉంది. కాబట్టి దే ఆర్ గోయింగ్. సో, ఇక్కడికంటే జీతం ఎక్కువ కావాలని గాని, అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరగడం గాని, అవకాశాలు తగ్గడం గాని ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఆడికెళ్ళిపోతుంది. అక్కడికెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏంటిది యూత్ వాళ్ళు మాత్రమే వాళ్ళ ఫ్యామిలీతోటి ఎళ్ళిపోతారు. అంటే వైఫ్, హస్బెండ్, వాళ్ళ పిల్లలు. మరి వాళ్ళ పేరెంట్స్ ఎవరు చూసుకోవాలి? సో, అప్పుడు ఈ సోషల్ సర్వీస్ సెక్టార్ వాళ్ళు ముందుకొస్తారు. అంటే సోషల్ వర్కర్స్ ఇంపార్టెంట్ అవుతారు. హెల్త్ అనేది ఎప్పటికి ఉంటుంది. టీచింగ్ ఎప్పటికి ఉంటుంది. ఇట్లాంటి జాబ్స్ కొన్ని ఎవర్‌గ్రీన్ జాబ్స్ కొన్ని ఉంటాయి. దాంతో పాటు ఫ్యూచర్‌లో ఏమొస్తాయో మనం ముందుగానే అసెస్ చేయగలగాలి. ఓకే. సో, వి షుడ్ కన్సిడర్ ద కరెంట్ సిట్యుయేషన్ అండ్ ఫర్దర్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఆల్సో. మరి కరెంట్ సిట్యుయేషన్ ఎట్లా ఉంది? ఏఐ, ఎంఎల్ చాలా ఎక్కువగా ఉందంటున్నారు. సైబర్ సెక్యూరిటీ అంటున్నారు. ఓకే. స్పేస్ టెక్నాలజీ, ఓకే. స్పేస్ లా, వితిన్ లా మళ్ళీ స్పేస్ లా ఎలా ఉంటుంది? తర్వాత సైబర్ లా ఎలా ఉంటుంది? డిమాండ్ ఎక్కువగా ఉంటుంది వాటికి. ఓకే. సో, వితిన్ ద సబ్జెక్ట్. So we should consider the current situation and the future trends also. For example, సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఒకప్పుడు కంప్యూటర్ జాబ్స్ బాగా ఫేమస్ అన్నారు. ఫేమస్ అయినాయి. అదే రిలేటెడ్ టు సాఫ్ట్‌వేర్ జాబ్స్ అయిపోయినాయి. రైట్? ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ జాబ్ వస్తే వాళ్ళకి తిరిగి ఉండదు. కానీ తగ్గిపోయింది ఇప్పుడు. అంటే చేరేటువంటి వాళ్ళు కూడా తగ్గిపోతారు ఆటోమేటిక్‌గా. ట్రెండ్స్ తగ్గిపోయినప్పుడు. ఓకే. తర్వాత ఫార్మా జాబ్స్, మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ సెక్టర్ సో, ఇవన్నీ గూడా ఎప్పటికీ ఉండేటువంటి జాబ్స్ రైట్. ఎక్సెప్ట్ సాఫ్ట్‌వేర్ తర్వాత ఏఐ ఒస్తుంది. ప్రతి దానిలో ఏఐ ఒస్తుంది కాబట్టి మనం స్కిల్స్ పెంచుకోవాలి. ఏఐ రిలేటెడ్ చేసుకోవాలి. టీచింగ్ జాబ్ అయినా, మెడిసిన్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ జాబ్ అయినా సరే మనం వి హావ్ టు లెర్న్ ద న్యూ స్కిల్స్ దట్ కెన్ బి అలాంగ్ విత్ ద ఏఐ అంటున్నారు. టు మేక్ అవర్ వర్క్ మోర్ ఎఫెక్టివ్. ఓకే. So there were no jobs in the mobile phone industry few years ago. కొన్ని సంవత్సరాల కింద చూస్తే అసలు మొబైల్స్‌లో జాబ్స్ ఉంటాయని అనుకోలేదు. మా చిన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద టీవీలొచ్చేయి. ఆ టీవీలో ఏది మన ఆహ్, బీఎల్‌పీ, బీపీఎల్ అంటాం. వీడియోకాన్, వీడియోకాన్ టీవీ, సోనీ పెద్ద పెద్ద ఇంతింత వచ్చేది. పెద్ద టేబుల్ మీద ఎక్కడున్నాయి ఇప్పుడు లేవు.
అంటే సెమీ కండక్టర్స్‌లో ఫ్యూచర్‌లో బాగుంటుంది. సెమీ కండక్టర్స్ పైన ఎక్కువగా జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ జాబ్స్ అవైలబుల్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ టెలివిజన్ ఛానెల్స్. ఓకే. దేర్ ఆర్ ఫ్యూ జాబ్స్ అవైలబుల్. మనకు న్యూస్ పేపర్ కొని చదివేటువంటి వాళ్ళు తగ్గిపోయారు ప్రింటింగ్ ప్రెస్‌లో. అంతా ఆన్‌లైన్‌లోనే చూస్తున్నారు. దాంతో పాటు కొంతమంది యూట్యూబ్‌లో న్యూస్ అనాలిసిస్ చేస్తున్నారు. సో, దాన్ని చూసి సింపుల్‌గా అదే అనుకుంటారు. కానీ మన కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనుకుంటే, కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలంటే కంపల్సరీగా న్యూస్ పేపరే తీసుకోవాలి. ఎందుకంటే అది మనకు ఆరోగ్యానికి, కళ్ళకి కూడా హాని చేయకుండా ఉంటుంది. అన్నీ డిజిటల్‌గా చూడలేము గదా! రైట్. ఓకే. సో, అట్లా. కానీ అందులో హోటల్ మేనేజ్‌మెంట్ హాస్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్‌గా తీసుకుంటే హోటల్ మేనేజ్‌మెంట్స్‌లో చాలా జాబ్స్ ఉంటాయి. ముఖ్యంగా చెఫ్‌లా కావచ్చు. బట్ స్టార్టింగ్‌లో కొంతవరకి తక్కువ సాలరీస్ ఉన్నా కూడా వారు మంచి స్కిల్స్ ఉన్నట్లయితే మంచి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హోటల్ మేనేజ్‌మెంట్‌లో, షిప్‌లో కూడా జాబ్స్ ఉంటాయి. రకరకాల హోటల్ మేనేజ్‌మెంట్ అనేది విస్తరిస్తుంది. టూరిజం పెరుగుతుంది కాబట్టి. అండ్ డాక్టర్స్ హావ్ డిమాండ్ ఫర్ ఎవర్. డాక్టర్ జాబ్స్ ఎందుకంత డిమాండ్ అంటే ఇది కారణం. Doctors, there is no replacement for the doctors or maybe the teachers, right? హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు రీప్లేస్‌మెంట్ ఉండవు. ఏఐ అండ్ ఎంఎల్‌తో జాబ్స్ వస్తాయి కావచ్చు గానీ, మళ్ళీ ఆ ఏఐ అండ్ ఎంఎల్‌ని కూడా కోడింగ్, డీకోడింగ్ దానికంతా కూడా మళ్ళీ హ్యూమన్ బీయింగ్సే కావాలి గదా! కాబట్టి ఆ ఏఐ, ఎంఎల్ చదువుకునేటువంటి హ్యూమన్ బీయింగ్స్ డిమాండ్ ఉంటది మళ్ళీ. కేవలం ఏఐ, ఎంఎల్‌కి డిమాండ్ కాదు. ఆ ఏఐ, ఎంఎల్ ఎవరికైతే నేర్చుకున్నారో వాళ్ళకి డిమాండ్ ఉంటది. So these trends we have to be understand very carefully. Then nurses have a lot of demand in many of the countries. సిస్టర్స్ హెల్త్ ఇండస్ట్రీలో చేసినట్టు పారామెడికల్ సిబ్బందికి ఎప్పుడు డిమాండే ఉంటది. హెల్త్ రిలేటెడ్ జాబ్స్ రైట్. టీచర్స్ ఆర్ కంపల్సరీ ఫర్ సొసైటీస్ ఎగ్జిస్టెన్స్. సో వితౌట్ టీచర్ దెర్ ఇస్ నో సొసైటీ, నో సొసైటీ కెన్ ఎగ్జిస్ట్ రైట్. అండ్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ కంపల్సరీ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ పోలీస్, టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ లైక్ గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఈఎస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ రైట్. Indian Foreign Service, IPS, like this, right? సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ లైక్ యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వాళ్ళు గూడా కొంతమంది రిక్రూట్ జేస్తారు. ఎందుకు? ఈ మధ్య చాలామంది సోషల్ మీడియాలో ఆహ్, కంటెంట్ కొంతవరకి ఆబ్జెక్షనబుల్ కంటెంట్ పెడుతున్నారు. కొంతమంది కామెంట్స్ అంత నెగెటివ్‌గా పెడుతున్నారు వల్గర్‌గా. సో, దాన్ని మరి అది ఆ కంటెంట్ అనేది ఫెయిర్‌గా ఉందా? అన్‌ఫెయిర్‌గా ఉందా? చూసి దాన్ని బ్లాక్ చేసేటువంటి దానికి ఎక్స్‌పర్ట్స్ గావాలి. తెలుగులో గావాలి, ఇంగ్లీష్‌లో గావాలి, హిందీలో గావాలి, కన్నడ, మరాఠీ అన్నిట్లో గావాలి. యూట్యూబ్‌లో అన్ని రకాలుగా ఉన్నాయి. సో, గూగుల్ వాళ్ళు గాని, ఈ యూట్యూబ్ వాళ్ళు గాని దే విల్ టేక్ సమ్ పీపుల్. బట్ లిమిటెడ్ పీపుల్ విత్ ఎక్స్‌పీరియన్స్‌డ్, విత్ స్కిల్డ్ లేబర్. ఎవరికి పడితే వాళ్ళకి జాబ్స్ రావక్కడ. స్కిల్ ఉన్న వాళ్ళకే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఆ స్కిల్స్ మనం పెంచుకోవాలి. ఈవెన్ ఎడ్యుకేషన్ కంపెనీస్ ఉన్నాయి. ఫ్లింటో క్లాస్, వేదాంతు రకరకాల ఉన్నాయి. రైట్? అన్‌అకాడమీ, ఓకే. ఫిజిక్స్ వాలా. సో, ఇక్కడ గూడా కొన్ని జాబ్స్ అంటే ఇక్కడ మనకు రెగ్యులర్‌గా జాబ్స్ ఉండకుండా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. కంటెంట్ డెవలప్‌మెంట్. సో, లైక్ థిస్ యూ హావ్ టు చెక్ ద ఆపర్చునిటీస్ ఇన్ యువర్ కోర్స్. ఎక్కడ ఉన్నాయి ఆపర్చునిటీస్? మీరు ఎంఏ తెలుగు చేయాలనుకుంటున్నారు. ఎక్కడ ఉన్నాయి ఆపర్చునిటీస్? ఎంఏ ఉర్దూ చేయాలనుకుంటున్నారు. ఉన్నాయా? అవకాశాలున్నాయా? ఫ్యూచర్ ఉందా దానికేమన్నా? లేదు కొంతమంది ఆహ్, జ్యోతిష్యం చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్ ఉందా? ఎంఏ సాంస్క్రిట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫ్యూచర్ ఉందా? అట్లా మీకు మీరే అసెస్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి? దానికి అవకాశాలున్నాయా లేవా? కరెక్ట్‌గా చూసుకొని ఈ 21st సెంచరీ మోడర్న్ వరల్డ్‌లో ఉన్నాయా లేవా? ఓకే. సో, కొంతమంది హిందీ చేసిన వాళ్ళకి హిందీ ట్యూటర్స్ కావాలి. ఎక్కడెక్కడైతే ఇండియన్ పాపులేషన్ సెటిల్ అయిపోయి డయాస్పోరా ఎక్కడెక్కడైతుందో వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళ పిల్లలకి హిందీ నేర్పడానికి. ఎప్పుడో 100 సంవత్సరాల కింద అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు. వాళ్ళు రెండో తరం, మూడో తరం అక్కడే కంటిన్యూ అవుతున్నారు. కంట్రీస్ లైక్ ఆహ్, జాంజిబార్, ఓకే. కంట్రీస్ లైక్ మారిషస్, కంట్రీస్ లైక్ వేర్ ద ఈవెన్ ఆస్ట్రేలియా ఆల్సో మెనీ తెలుగు పాపులేషన్ ఈస్ దేర్. సో, అక్కడ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇండియన్ సాంప్రదాయాలు నేర్పిద్దామని చూపిస్తారు. అక్కడ క్లాసికల్ డాన్స్ కూడా డిమాండ్ ఉంటది. హిందీ నేర్పియడానికి, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర తెలుగు నేర్పియడానికి డిమాండ్ ఉంటది. సండే క్లాసులు పెట్టిస్తారు. అట్లా ఇట్లా రకరకాలుగా. సో, మరి ఆ సండే క్లాసులు మీరు చెప్పగలుగుతారంటే ఫస్ట్ మీరు అక్కడ ఆస్ట్రేలియాకెళ్ళి ఉండాలి గదా! అట్లా ప్రాక్టికల్ అప్లికేబిలిటీ చూసుకోవాలి. ఎంఏ తెలుగు చేసినా కూడా డిమాండ్స్ ఉన్నాయి. ఎక్కడ ఉంది మరి? అక్కడ ఉంది. యూఎస్ఏలో ఉంది. మరి ఆ యూఎస్ఏకి మనం వెళ్ళగలుగుతామా? ఎట్లా ఎళ్ళాలి? నెట్‌వర్క్ ఏంటి? చార్టర్ రేట్ ఇవన్నీ కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. సో, యాస్ పర్ యువర్ అపార్చునిటీస్ ఇన్ ద సో
ఇన్ ద మార్కెట్, ద జాబ్ మార్కెట్, కరెంట్ ట్రెండ్ ఆర్ మేబీ ఆఫ్టర్ 5-6 ఇయర్స్ వాళ్ళకు వాళ్ళ ఇంటర్మీడియట్ యూజీ అయిపోయేసరికి 4-5-6 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ టైం వరకు మరి ఏ జాబ్స్ రాబోతున్నాయి అనే దానిపైన క్లియర్గా అర్థం చేసుకొని ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత పిల్లల్ని గైడ్ చేస్తే ఆ రకంగా మనము ఆ కోర్సును ఎన్నుకుంటే మనకు అది ఎంతవరకు మంచిగా ఉంటుంది. ఓకే, ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ వన్.